ఎప్పటికప్పుడు వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి తమ వర్షన్స్ వినిపించే ప్రయత్నం చేస్తారు. అందులో ఈ సూపర్ 6 హామీలకు సంబంధించి ఆ పథకాల అమలుకు సంబంధించిన విషయంపైన కూడా చాలా వాడివేడిగానే చర్చలు జరుగుతున్నాయి. దాని మీద కొన్ని క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు, సూపర్ 6 సూపర్ హిట్ అయిందని టీడీపీ చెప్తోంది, లేదు అది సూపర్ ఫ్లాప్ అని మీరు అంటున్నారు. ఏంటి అంటే ఏ బేసిస్ మీద అంటున్నారు మీరు? వాళ్ళు ఎందుకు దాన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు? మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు మీకు సూపర్ 6 సూపర్ హిట్ అని వాళ్ళు చేశారని, మేము సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని మేము చెప్తున్నాం. ఎందుకంటే నేనే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఫస్ట్ వాళ్ళ మేనిఫెస్టో వచ్చిన ఫస్ట్ ప్రామిస్ అంటే ఈ నిరుద్యోగ వృద్ధి. ఈ రోజుకి పట్టుమని 15,000 నుంచి 20,000 ఉద్యోగాలు వెళ్ళదు. దానికి శాసనమండలి సాక్షిగా 5 లక్షల చిల్లర ఒకరు, 6 లక్షల చిల్లర ఒకరు అని చెప్పారు. ఇంతవరకు ఒక 3,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఎవరికి ఉద్యోగాలు అయితే వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదు. దాని తర్వాత దీపం పథకం కింద సిలిండర్లు అని చెప్పారు. ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రజల్లో ఒక ఆడబిడ్డను అడగండి అన్న, ఎంతమందికి సిలిండర్లు, ఎన్ని సిలిండర్లు వచ్చాయి. దాని తర్వాత 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క ఆడపిల్లకు 1,500 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పారు. 1,500 రూపాయలు డబ్బులు ఇస్తా అని చెప్పారు. ఇచ్చారా? ఇవ్వలేదు. బీసీలకు ఇస్తా అన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏది కూడా, ఈవెన్ పెన్షన్స్ తీసుకోండి. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు 66 లక్షల పైసలకు మేము పెన్షన్లు ఇస్తే ఈ రోజుకి 59 లక్షల నుంచి 60 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తాను. అంటే సుమారు 6 లక్షల మంది కోతలు పోస్తాను. సరే, ఇది పక్కన పెడితే గడిచిన 20 నెలలలో ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన పాపాన ఎప్పుడో ప్రభుత్వం పోలేదు. చూపించమని చెప్పండి, ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారమ్మా, ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారని చెప్పనండి. ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. ఇది ఎక్కడ సూపర్ 6 అన్న? ఇది పక్కన పెడితే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క తల్లిలా కడుపు కొట్టినారు ఈరోజు. మా నాయకుడు, మా ముఖ్యమంత్రి, మా జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రిక అమ్మఒడిని 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి ఇంత ఈ ప్రపంచాన్ని సృష్టించిన అని చెప్పిన ఆయన పేరు మార్చి తల్లికి 100 పెట్టారు. ఓకే, నో ప్రాబ్లం, పెట్టారు. అట్లీస్ట్ మేము ఇచ్చిన ఆన్ ట్రాన్స్పరెన్సీ అంటే పార్టీలు చూడకోకుండా, కులం చూడకోకుండా, మతం చూడకోకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో మేము డిపాజిట్ చేస్తాం. ఈ రోజు వీళ్ళు వాళ్ళ సంబంధించిన కార్యకర్తలు, నాయకులకు, వాళ్ళ తల్లులకు, బిడ్డలకు ఇస్తూ ఎంత మందికి ఈ తల్లికి 100 ఇస్తున్నారన్న? సుమారుగా మాకు తెలిసి 10 నుంచి 15% వరకు ఇంకా పేమెంట్స్ చేయలేదు. సో ఇది పక్కన పెడితే మేమున్నప్పుడు 15,000 చెప్పి 100% మేము 15,000 ఇస్తూ దాంట్లో స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఒక 2,000 రూపాయలు కట్టి స్కూల్ ప్రిన్సిపల్ అకౌంట్లు వేస్తే జే ట్యాక్స్ అన్నారు. ఈ రోజు సుమారుగా అంటే నాకు తెలిసి సుమారుగా మోర్ దాన్ 30% ఆఫ్ ద తల్లుల అకౌంట్ లో 8 నుంచి 10,000 రూపాయలు పడుతుంది. అంటే ఇది ఏ ట్యాక్స్ అని చెప్పాలి? ఎన్ ట్యాక్స్ చెప్పాలనా, ఎల్ ట్యాక్స్ అని చెప్పాలనా, పి ట్యాక్స్ అని చెప్పాలనా? వాళ్ళని అడుగుతున్నాను, సైట్ వాళ్ళకి చెప్తానండి. మేము శాసన మండలి సాక్షిగా కరెక్ట్ గా 10 రోజుల ముందు శాసనమండలి జరిగిన తొలి రోజుల్లోనే ఇదే ఎడ్యుకేషన్ సంబంధించిన దాని నుంచి మాట్లాడేటప్పుడు క్లియర్ గా చెప్పాను. వాళ్ళ ఆన్సర్ లేదు. కేవలం ఎలక్షన్ అప్పుడు ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి మేము ప్రభుత్వంలోకి రావాలి, వస్తే మేము ఉంటామన్న ఉద్దేశంతో ఈరోజు బీసీలకు తీసుకోండి అన్న. బీసీ ఎస్సీ మైనార్టీలకు ఏం చెప్పారు? 50 ఏళ్ళు దాటి వాళ్ళకన్నా పెన్షన్స్ ఇచ్చారని చెప్పారు. ఇచ్చారా? ఈరోజు దాన్ని ఊసే లేదు. ఎవరికి? కేవలం ఎన్పిఎల్ వాళ్ళకు సంబంధించిన నాయకులకు, వాళ్ళకు సంబంధించిన బినాములకు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మటుకే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు కానీ ఎవరికే కానీ బీసీ ఎస్సీ మైనార్టీలు తొక్కేసి ఈ రోజు పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ తీసుకున్నానా, మా నాయకుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని 3,800 కోట్లు బడ్జెట్ శాంక్షన్ చేసి 87% పనులు కంప్లీట్ చేసి మీకు అప్పచెప్తే ఈ రోజు మీకు చీకటి ఒప్పందాలతో, అంటే ఓటు నోటు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మీ ఓట్ల కోసం ఓటు నోటు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మీ నోట్ల కోసం, మీ ఓట్ల కోసం, మీ లోకల్ మీ కేసులకు ఉన్న ఇష్యూస్ లో ఈ రోజు రాయలసీమ ప్రజల రైతుల గొంతు నొక్కి ఈ రోజు నువ్వు పుట్టింది రాయలసీమ, నువ్వు ఎమ్మెల్యే అయింది, ముఖ్యమంత్రి అయింది రాయలసీమ నుంచే. ఆ ప్రాజెక్టును తొక్కి రాయలసీమ ప్రజలు గొంతు నొక్కుతున్నావు ఈరోజు కేవలం నీ ఓటు నోటు కేసు. ఇదే శాసనసభ, తెలంగాణ శాసనసభ సాక్షిగా అక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నోచి చెప్పు ఈరోజు తప్పని, మా లోపల ఏం ఒప్పందం లేదని చెప్పు, నోచి చెప్పు. మళ్ళీ మేము అడిగింది కూడా అదే. లేదు,
రేవంత్ రెడ్డి గారు చెప్పింది తప్పు, మాకేం లోపల చెప్పమను ఈ రోజు చెప్పలే. ఓకే. దీన్ని బట్టి చూస్తే అర్థమైందా, కేవలం మీ స్వార్థం కోసం, మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి, రాయలసీమ ప్రజలను తాకట్టు పెట్టి ఈ రోజు నువ్వు ఆడుకుంటున్నావు. ఓకే. మరి దాంతోపాటు ఇప్పుడు అంటే మీరు పీపీపీ మోడల్కి మీరు వ్యతిరేకం అంటున్నారు, మెడికల్ కాలేజీని అభివృద్ధి చేద్దామన్న ఇవన్నీ అంటే ఖచ్చితంగా పీపీపీ అన్నది ఒక మంచి ఆప్షన్ అన్నది చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా చెప్తున్నారు. కానీ మీరేమో పీపీపీలో ఎవరైనా వస్తే వాళ్ళని తర్వాత మేము వాళ్ళకి చర్యలు ఉంటాయనే విధంగా భయపెట్టారు. దాని కారణంగానే ఇవాళ ఎవరే కానీ ఆ టెండర్లు వేయడానికి ముందు రాలేదు అన్న విషయాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి భయపెడుతున్నారా మీరు? రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మీరు మారుతున్నారన్నది ఒక ప్రశ్న. ఎస్ అన్న, మీరు చెప్పింది రైటే. పీపీపీ మోడల్ 100% రైట్ మోడల్. ఎవరికి రైట్ మోడల్? నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బినాములకు రైట్ మోడల్. ఓకే. వాళ్ళు దోచుకోవడానికి రైట్ మోడల్, వాళ్ళు దోచుకొని తినడానికి రైట్ మోడల్, వాళ్ళకి రైట్ మోడల్. రాష్ట్ర ప్రజలకు కానీ, పేద బిడ్డలకు కానీ, పేద విద్యార్థులకు కాదనమాట. ఈ రోజు ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ నువ్వు పెడుతున్నావే, ఒక 6 నుంచి 8 వేల కోట్లు ఉంటే ఉండే మెడికల్ కాలేజీలు అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఎంతో మంది పేద విద్యార్థులు ఉచితంగా విద్య ఇవ్వచ్చు. నీవు నీ సొంత లెటర్ హెడ్ పైన పులివెందల్ సంబంధించిన మెడికల్ కాలేజ్ సీట్లు ఇవ్వద్దని నువ్వు రాసిన లెటర్. ఏ రకంగా ఇది కరెక్ట్ మోడల్ మీరు చెప్పండి. కేవలం ఈ గవర్నమెంట్ కాలేజెస్ లో పిల్లల సీట్లు 100 కోట్లకు అమ్ముకోవాలి, వాళ్ళ నాయకులు వాళ్ళ బినామీలు 100 కోట్లు చేసుకోవాలి, డబ్బులు సంపాదించాలను దానికోసం పీపీపీ మోడల్ పెట్టారు. పీపీపీ అంటే ఏందన్నా? ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ వాళ్ళ దృష్టిలో. అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ. సో మాకు ఇప్పటి వరకు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనుకున్నాము. సో మీరు కొత్త నిర్వచనం ఇచ్చేదానికి ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ. పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేటైజేషన్ చేసి వాళ్ళు దోచుకోవడం కోసం ఈ పీపీపీ మోడల్ తీసుకొచ్చిన నారావారి కుంభకోణం, మరో కుంభకోణం ఇది. మరి ఎక్కడ ఉందన్న ఈ రోజు రాష్ట్ర ప్రజలు కడుపు గోడుకు తల కొట్టుకుంటున్నారన్న. సో ఇప్పుడు ఇంత తప్పు చేశాము అని. శాంతి భద్రతకు సంబంధించిన ఇష్యూ కూడా రెగ్యులర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు మండల్లో కానివ్వండి, రాష్ట్ర ప్రజలు కానివ్వండి, శాంతి భద్రతలు ఇప్పుడు లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మీరు అంటారు, లేదు బ్రహ్మాండంగా నడిపిస్తున్నాము, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నది టీడీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏంది నిజం అసలు అందులో? అన్న దీని గురించి మీరు నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న. ఎందుకంటే ఒక్కటే నిమిషం మీ ఫోన్ తీసుకొని పోలీస్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి అన్న, వాళ్ళ వెబ్సైట్ పనిచేస్తలేదు. దాంట్లో మా సభ్యుడు ఇదే షార్ట్ డిస్కషన్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి చూపించాడు. దాంట్లో గుడ్ వర్క్ అని రాస్తుంది అనమాట. ఆ గుడ్ వర్క్ అని కొడితే పేజ్ ఓపెన్ కాదు. అంటే మా సభ్యుడు చెప్పాడు అనమాట, అసలు గుడ్ వర్క్ ఏమైనా చేశారా లేదా మీకు చేసింది ఏం లేక చెప్పుకోలేక గమ్మున్నారా అని. దాని తర్వాత హెల్ప్ అనే ఒక మెసేజ్ ఉంటుంది. అది కొడితే వ్యాట్ ఈస్ నాట్ వర్కింగ్ రైట్ నౌ. ఇదే శాసన మండలి సాక్షిగా హోంమంత్రి ముందర మేము ఇదే పాయింట్స్ అని చెప్పాం. మీరు సొంతంగా మీ వెబ్సైట్ మెయింటైన్ చేయని వాళ్ళు, వెబ్సైట్ పని చేయకుండా ఉండే వాళ్ళు మీరు రాష్ట్ర భద్రతలు ఏం కాపాడతారు మేడం అని చెప్పి. ఎక్కడ రాష్ట్ర భద్రత ఉందన్న? ఎన్ని చెరువులలో ఎన్కౌంటర్లు చేస్తారన్న? వాటర్ ఎన్కౌంటర్స్ లేదా ఎక్కడ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారి చూడండి, వైసీపీ పార్టీ సంబంధించిన కార్యకర్తల పైన, నాయకుల పైన రెడ్ బుక్ రాజ్యాంగం రాసుకున్న పేర్లన్నీ తెలియని కేసులు, తెలిసిన కేసులు, లేనిపోని కేసులన్నీ పెట్టి ఈరోజు జైలు పంపిస్తారు. మా అంబటి రాంబాబు గారి మీద, మా జోగి రమేష్ అన్న గారి మీద జైలుకి పోయి వచ్చినా వాళ్ళ తమ్ముని జైల్లో పెట్టారు, వాళ్ళ వైఫ్ పైన కేసులు పెట్టారు, కొడుకుల పైన కేసులు పెట్టి లాస్ట్ ఇంటి పైన పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. మరి ఎవరి మీద కేసు పెట్టావు? మరి ఎక్కడ ఉందన్న ఇది? లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఫెయిల్ అయిపోయిందన్న. మీరు ఏమంటారు? అంటే కేసులు పెడితే భయపడతారు, వైసీపీ వాళ్ళు సైలెంట్ అయిపోతారు అనే ఉద్దేశంతో ఇది చేశారంటారా? లేకపోతే తప్పులు చేశారు కాబట్టి? ఇప్పుడు పుట్టగొడుగులు వస్తాయి చూడనా, అంటే నువ్వు ఒక కేసు పెడతావు అంటే కనుక 10 కేసులు పెట్టని మేము ముందుకు వస్తాం. ఓకే. అది మా లీడర్, మా జగనన్న కోసం మా లీడర్ మాకు ఎంతో ఓర్పు నేర్పించాడు. ఒక్కసారి మా లీడర్ మాకు కనీసం అట్లా చెప్పమని చెప్పండి, కథ వేరుగా ఉంటుంది. మేము మా లీడర్ చెప్పినట్టుగా ఎంతో ఓపికగా, సహనంగా మీరు కేసులు పెట్టుకుంటారని చెప్పండి, మేము వస్తాం మీ ఇంటి దగ్గరికి, మీ స్టేషన్ కూడా మేమే వస్తాం. పెట్టండి, మీరు ఏం అవసరం, మీ మీద ఇన్ని కేసులు పెడితే మేము సంతోషంగా ఉంటామని చెప్పి అన్ని కేసులు పెట్టండి. నువ్వు ఇన్ని రోజులు జైల్లో ఉంటామంటే చెప్పి సంతోషంగా అన్ని రోజులు మేము జైల్లో ఉంటాం. బట్ గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కటి వడ్డీతో సహా తిరిగి వస్తాయి. ఆ దేవుడు ఉన్నాడు,
మీ అబ్జర్వేషన్ ఇంకో నెల రోజుల్లో అంటే మరి కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు స్టార్ట్ అవ్వాలి, పంచాయతీ ఎన్నికలు పెట్టాలి. పెడతారంటారా? టీడీపీ ఆ ప్రయత్నం చేస్తుందంటారా? వాళ్ళు చేస్తే చిత్తుగా ఓడిపోతారు. ఈ రోజు ప్రజలు ఎలక్షన్, లోకల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందంటే ఓటుకు ఒక రోజు ముందే, అంటే రేపు పొద్దున ఓటింగ్ అంటే ఒక రోజు ముందే క్యూలో నిల్చొని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఈ కుటుంబ ప్రభుత్వం నుండి ముద్దు చెప్పేదాన్ని రెడీగా ఉన్నారు. ఇచ్చి చూడమని చెప్పన్నా, ఇచ్చి చూడమని చెప్పండి. వాళ్ళకి అంత ధైర్యం లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇస్తే ఇంటి దగ్గరికి ఏమని పోతారు. మేము 2024 ఎలక్షన్లప్పుడు కూడా ప్రతి ఇంటికి చాలా గర్వంగా చొక్కాలు ఎగరేసుకొని పోయినాం. మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి ఇది ఇచ్చినాడు, తల్లికి వందనం, అమ్మఒడి ఇచ్చినాడు, రైతు భరోసా ఇచ్చాడు, ఆర్బీకే కింద ఇంత మీకు లబ్ధి పొందింది, పెన్షన్లు ఇచ్చాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు అని ప్రతి ఒక్కటి మేము ఇంటి దగ్గర పోయి చెప్పుకున్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం దగ్గర ఏముందని ఇంటి దగ్గర పోయి చెప్పుకోవడానికి? మేము గర్వంగా పోయి చెప్పుడే ఈ రోజు ఇంటి దగ్గర పోతే వాళ్ళు కొడతారు ప్రజలు. అది పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలు పరిస్థితి. కానీ అంటే యువగలం అన్నదే ఈ మొత్తం అంటే ఏమంటారు రాష్ట్రంలో అధికార మార్పిడికి మెయిన్ పాయింట్ యువగలము. యువగలంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూడా నేను కంప్లీట్గా చేస్తాను అని లోకేష్ ప్రతి సందర్భంలో చెప్తుంటారు. సో ఏమైనా అటువైపుగా అడుగులు పడే అవకాశం ఉందంటారా? యువగలము అన్నది సక్సెస్ఫుల్గా నడిచింది కాబట్టి. మీరు చెప్పింది ఇందాక అదే, యువగలంలో ఉండే చెప్పిన హామీలన్నీ ఖచ్చితంగా చేస్తాము అన్నారు. ఎంతవరకు? 2029 వరకు చేస్తానే ఉంటారు. వాళ్ళు చేయరు, చేస్తామని చెప్తానే ఉంటారు. 2029 మళ్ళీ చెప్తారు అప్పుడు చేయాలనుకున్నాం కానీ ఈ సంవత్సరం చేయలేదు, ఇప్పుడు ఇంకా కల్పిస్తామని మళ్ళీ చెప్తారు. వాళ్ళు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు. ఒక్క పథకం కాదు, ఒక్క పథకం. ఈరోజు మా నాయకుడు అంటే అమ్మఒడి గుర్తుకొస్తుంది, మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అంటే 108 గుర్తుకొస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ గుర్తుకొస్తుంది. 40 ఏళ్ళ చరిత్ర అన్న ఒక్కటి చెప్పు నువ్వంటే గుర్తుకొచ్చేది. ఎవరో చేసిన పని నీ పేరు పెడతావు, ఎవరో చేసిన పని నీ పేరు పెడతావు, నేను చేసినా ఉంటావు. ఈవెన్ ఈ రోజు మా పాత్రికేయ మిత్రుల సాక్షిగా ఏమన్నారు? నారా లోకేష్ గారు రాత్రి పగలు కష్టపడి తల్లికి వందనం తీసుకొచ్చినారు అంట. మీరు చెప్పండి, తల్లికి వందనం తెచ్చింది ఎవరన్నా? అమ్మఒడే లేండి దానికి, అమ్మఒడే అని వేరే ఏమి. మరి ఇంకా ఇప్పుడు ఇంత పేర్లు మార్చుకుని చెప్పుకునే దానికి ఏం మారుతామన్న వాళ్ళ గురించి. సో ఏం లేదన్నా, వచ్చేది 2029 కానీ ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా రాష్ట్ర ప్రజలందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు వీళ్ళ పెద్ద బుద్ధి చెప్పాలనేసి. బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది, తెలుస్తుంది. సో జనాల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు మామూలుగా గ్రౌండ్ లెవెల్ వెళ్ళినప్పుడు 20 నెలలు అయిపోయింది, ఏది పరిస్థితి? యాక్చువల్గా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్ ఉన్న మీరు కావాలి ఎవరైనా పోయి కనుక్కోవచ్చు. ప్రజలందరూ చెప్పేది ఇదే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి నెల పలానా తారీఖు మాకు ఇది వస్తాదనేసి మాకు ఒక భరోసా ఉండింది. ఈ రోజు దీనికన్నా ఏదో ఇస్తా అన్న ఉన్నది పోయింది మాకు. ఓకే, ఏం లేదు, ఒక పథకాలు రావడం లేదు, ఒక పెన్షన్ కరెక్ట్ రావడం లేదు. ఒకప్పుడు కోడి కుయ్యక ముందే 6 గంటలకే వ్యాలంటీర్ ఇంటి దగ్గరికి వచ్చి అవ్వని మనోడు డబ్బులు పంపించని ఇచ్చేవాడు. ఈ రోజు మళ్ళీ మేము రచ్చబండల దగ్గర పోయి పెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది. రైట్. ఫీజు రియంబర్స్మెంట్ లేదు. మీరు ఏ సెక్టర్ తీసుకున్నా పుట్టిన పిల్లల నుంచి చనిపోయే వరకు ప్రతి ఒక్కరికి సమస్యలే అన్న. ప్రతి ఒక్కరు ఎందుకు ఈ ప్రభుత్వానికి మేము ఓటేసి గెలిపించామా, ఎందుకు మంచి నాయకుడు కోల్పోయినామా అని పశ్చాత్తాప ప్రజలు బాధపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ యాదవ్ గారు. ఓవరాల్గా నంబర్స్ గురించి మనం డిస్కషన్ ఏది నిజమని తెలుసుకునే ప్రయత్నం చేశాము. అందులో రమేష్ యాదవ్ గారు తన వర్షన్ చాలా క్లియర్గా వినిపించారు. దానికి నెంబర్స్ అన్నవి సబ్స్టాన్షియల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ అదే స్టాండ్ మీదనే ఉండే ప్రయత్నం చేస్తుంది. ఓవరాల్గా చూస్తే టీడీపీ అలాగే వైసీపీకి సంబంధించిన నెంబర్స్ అన్నదే ఇక్కడ మాట్లాడాలి తప్ప ప్రకటనలో ఉన్న ఆ మాటలు కాదు అన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. ఈ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా వైసీపీ తాము చేసే వాదనకి ఏదో ఒక నెంబర్ని తీసుకొస్తుంది, దానికి సంబంధించిన డేటా అని చెప్తోంది. ఇవాళ రమేష్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కూడా కేవలం నెంబర్స్ చెప్పారు తప్ప దానికి ప్రూఫ్స్ చూపించే పరిస్థితిలో టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, కూట ప్రభుత్వం లేదు అనే మాట. యువగలంలో ఇచ్చిన హామీలను కూడా ఇవాళ వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారన్నది వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చెప్తున్నమాట. ఇది వాళ్ళ ఏది నిజం. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.